ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మహిళలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చిండు అది మీకు తెలిసిన విషయమే. మేము చెప్పాల్సింది కాదు. ఇక ఈ దళితులకి ఇప్పుడు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చిండు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి ఇచ్చిండు కదా, సెంటర్ నుంచి ఆదేశాలు తీసుకొని అందరికి సామాజిక న్యాయం చేసిండు కదా అందరికి. ఇప్పుడు ఆయన స్వార్థం గురించి అయితే చూసుకుంటలేడు కదా రేవంత్ రెడ్డి. ఆయన చూసుకునేది 100% ప్రజాపాలనకు ప్రజల గురించే ఉంటాడు, ప్రజలనే గెలుస్తుంటాడు, ప్రజలనే తిరుగుతుంటాడు. ప్రజల పాలన అన్నట్టు అది 5 ఏళ్ళది ప్రజాపాలన అనేది పోదిగా. ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా ప్రజాపాలన అనేది పోదు 100%. ఎందుకు పోదు అని అంటున్నాను. ఇప్పుడు మాది ప్రజాపాలన, మాకు అందరికి ప్రజాపాలన పెట్టి మాకు ప్రజాపాలన ధరణిలో జరిగిన మోసములు మన ప్రజాపాలనలో కొంచెం మంచి జరిగినాయి. ఎందుకంటే నా భూమి నీకెక్కించుడు, నీ భూమి ఇంకో వాళ్ళకి ఎక్కించుడు, ఈ ధరణి వచ్చి కూడా మోసం బాగా అయిపోయింది. ఆ మోసంలో కూడా ధరణిలో చాలా మళ్ళీ కొన్ని మిస్టేక్లు జరిగితే కూడా అధికారస్తులు కూడా వచ్చి మాది పైలట్ ప్రాజెక్ట్ అయినాక వచ్చి కూడా అధికారస్తులు నిలబడి ఇక్కడ కూకుండి కలెక్టర్ కాడికి వచ్చారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరు వచ్చి కొన్ని సిరిసెల్ బర్సలు ఉంటే కూడా చేసి వాళ్ళకి సెట్ చేసిపోయారు. అందుకే మాది రేవంత్ రెడ్డి సర్కార్ కు తిరుగులేదుగా. రేవంత్ రెడ్డి సర్కార్కి ఎలాంటి తిరిగేలేదు. మళ్ళా రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి 100% ఆయన ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఈ హరీష్ రావు మీద ఒక గట్టి క్యాండిడేట్ నిలబడితే హరీష్ రావు కూడా ఓడిపోతాడు. బస్ సిద్దిపేట ఆయనకు ఒకటే ఏముంది, సిద్దిపేట అనేది ఒకసారి మన కాంగ్రెస్ కార్యకర్త గెలవాలనేది ఒక ఆలోచన వాళ్ళకు రేవంత్ రెడ్డికి. 100% అది ఏదేమైనా సరే 100% కాంగ్రెస్ ఖచ్చితంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖచ్చితంగా సిద్దిపేటలో ఉంటాడు. డౌన్ అయినట్టే. మొన్ననే కనబడదు కదా సార్ మీకు, పార్లమెంట్ ఎలక్షన్ కనబడదు కదా. ఎవరు మన హనుమంతరావు, మన ఏది కలెక్టర్, మన హనుమంతరావు జాయింట్ కలెక్టర్ ఎంపీకి నిలబడ్డాడు కదా, వెంకటరామరెడ్డి కలెక్టర్. అప్పుడే కనబడేది కదా హరీష్ రావు కూటమి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఒకటై అక్కడ ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఓడగొట్టడం జరిగింది. అంతేగాని తప్ప లేకపోతే ఈయన గెలిచేది నీలమ్మదే. ఈడ ఇప్పుడు ఎంపీ అయ్యేది నీలమ్మదే అయ్యేది. ఒక బీసీ సామాన్య ప్రజలకు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా 100% ఆయన గెలిచేదే. కానీ కొంచెం మిస్టేక్ లో